హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గత 6 months నుంచి నేనైతే అసలు ఒక వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు. డ్యూ టు నా లైఫ్ అప్డేట్ ఒకటి ఉంది. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేనేం వీడియోస్ గురించి అయితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోయానండి. ఏం జరిగింది, నేను ఎలాగ ఆ ఇష్యూస్ గురించి అడ్రస్ చేయగలిగాను, దాంట్లోంచి ఎలాగ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల దానిలోంచి నేను బయట ఎలా పడ్డాను అనేది మనం మాట్లాడుకుందాము. సో మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకైతే డెఫినెట్లీ ఈ వీడియో చాలా 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 యూస్ఫుల్ అవుతుందండి. సో నేను ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మంచి పే, మంచి జాబ్, టెన్షన్ ఫ్రీ జాబ్ అని చెప్పలేను కానీ బట్ కూల్ జాబ్ నాది. బ్యాంకింగ్ సెక్టర్లో ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో పనిచేసిన డెవలపర్ లాగా. సడన్గా నాకు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయి అబ్రాడ్లో. ఆ హెల్త్ కాంప్లికేషన్స్ రావడం వల్ల ఇది ఎందుకు వస్తుంది, నిద్ర పట్టట్లేదు నాకు, సడన్గా కొన్ని మనకు లేడీస్కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ తెలిసిపోతుంది నాకు. వెయిట్ గెయిన్ అవ్వడము ఇవన్నీ జరిగినప్పుడు నేను ఒకసారి ఓకే విల్ గో ఫర్ హెల్త్ చెకప్ అన్నట్టు నేను అక్కడ అబ్రాడ్లో వెళ్ళాను. మా కంపెనీ ఎలాగూ మెడికల్ ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడు తను అబ్డామినల్ స్కాన్ చేసినప్పుడు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్స్ ఎ మైల్డ్ పీసీఓడి అన్నారు. సో వాట్ ఈస్ మెంట్ బై దట్? నేను చాలా ఫస్ట్ షాక్ అయినా, ఏంది పీసీఓడి ఏంటి అసలు అనేది. అప్పుడు నేను మొత్తం చిన్నగా ఆ స్కాన్ రిపోర్ట్స్ చూసి గూగుల్ చేసి అవన్నీ చూస్తే నాకేమో పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ మన గర్భసంచిలో చిన్న సిస్ట్ ఉంటాయి, నీటి బుడగలు అంటారు, అది ఉంది అని చెప్పారు. దానివల్ల నాకు ఫస్ట్ మెన్స్ట్రల్ ఇష్యూస్ వచ్చాయి. దాని తర్వాత చిన్నగా లైఫ్ స్టైల్ నాది ఎలా మారిపోయింది, లైఫ్ స్టైల్ కాదు నా హెల్త్ ఎలా మారిపోయింది అంటే పీరియడ్స్ స్కిప్ అవ్వడము, సెకండ్ ఫేస్ మీద పింపుల్స్ రావడము, థర్డ్ హెయిర్ లాస్, ఫోర్త్ వెయిట్ విపరీతంగా పెరిగిపోవడము. అండ్ ఏం తిన్నా కానీ అమ్మో ఇది తింటే నేను వెయిట్ పెరుగుతానేమో, ఇది తింటే వెయిట్ పెరుగుతానేమో అని అసలు కొంచెం వెరీ లెస్ తిన్నా కానీ ఆ వెయిట్ కంట్రోల్ అయ్యేది కాదు. వెయిట్ పెరిగేది, అరే స్టెబిలైజ్గా ఉండేది కానీ అసలు తగ్గేది కాదు. నో మ్యాటర్ వాట్ మీరు ఎన్ని చేసినా కానీ అసలు అది కంట్రోల్ అయ్యేది కాదు. ఓకే, ఇక్కడ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6, 7 or 8 వరకు అయితే పని చేస్తూనే ఉండాలి. అండ్ డెస్క్ స్టిక్ అయి ఉంటాము. దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ అన్నీ ఇన్ని కావు. సో అప్పుడు నేను ఎన్ని చేసినా ఈ ప్రాబ్లం నుంచి బయట పడలేకపోతున్నాను. ఈవెన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడాను. ఒక 2 months బాగుంది, మళ్ళీ 3rd month అవి వదిలేస్తే ఐఎమ్ బ్యాక్. నేను మళ్ళీ బ్యాక్ అదే ప్రాబ్లం విత్ ఇంకా ఎక్కువ ప్రాబ్లంతో బయటకు వచ్చాను తప్ప ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. అంటే ఏంటి, ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే మందులతో ఇది క్యూర్ అవ్వదు. జస్ట్ అది కొంచెంసేపు మనకు రిలాక్సేషన్ ఇస్తుంది తప్ప ఫ్రమ్ ద స్క్రాచ్ అయితే ఇది వెళ్ళదు అనేది నాకు ఒకటే అర్థమైంది. సో ఇక్కడ వరకు అయితే నేను క్లారిటీగా ఉన్నాను. ఓకే, ఈ ప్రాబ్లము మందులు వాడినంత వరకు నాకు రిలీఫ్ ఇస్తుంది, మందులు వాడకపోతే మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇక్కడ లేడీస్కి ఇన్ బిట్వీన్ పీరియడ్స్ డేట్ టు డేట్ మెన్స్ట్రల్ సైకిల్లో ఇన్ బిట్వీన్ కూడా వస్తుంది. సో అది కూడా ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద సింటమ్ ఆఫ్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. ఇప్పుడు నేను దీన్ని ఎలా అడ్రస్ చేశాను, ఒకటి అయితే మెడిసిన్ వల్ల నాకు తగ్గింది, బట్ 100% అయితే క్యూర్ అవ్వలేదు. ఇది మొత్తం నా ఎక్స్పీరియన్సెస్ అండి. సో మీకు ఇలా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ మీరైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కామెంట్ చేయండి లేడీస్. ఓకే, సో మళ్ళీ పాయింట్కి వెళ్దాము, మళ్ళీ మర్చిపోతాను నేను. నేను గూగుల్ చేశాను, చాలా రివ్యూస్ చూశాను, చాలా ఆయుర్వేదిక్ డాక్టర్స్ అవన్నీ చూశాను. వాళ్ళు ఏమంటున్నారు, పీసీఓడి అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇది డిసీజ్ కాదు, జస్ట్ ఏంటి మీరు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అన్నారు. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ స్టైల్? అసలు లైఫ్ స్టైల్ అంటే నేనేంటి, మార్నింగ్ ఒక 6, 7కి లేస్తాను, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను, రెడీ అవుతాను, ఆఫీస్కి వెళ్తాను, అక్కడ వర్క్ చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ వస్తాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను, యూట్యూబ్ అవన్నీ చూస్తాను, మళ్ళీ నిద్రపోతాను. దిస్ ఈజ్ మై లైఫ్ యాజ్ ఎ టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్. సో ఇక్కడ నా లైఫ్ స్టైల్ని నేను చేంజ్ చేసుకోవాలి అనేది నా పాయింట్. అప్పుడు చూస్తే ఇక్కడ నాకు ఎక్కడ నా బాడీలో ఎక్సర్సైజ్ చేయాల్సినది ఎక్కడ లేదు, ఎక్కడ చేయట్లేదు. నేను ఫస్ట్ అదే వాకింగ్ కూడా చేయట్లేదు. అండ్ నాకు ఇష్టమైన ఫుడ్ నేను తింటున్నా, అక్కడ దొరికే ఆయిల్స్ నేను వాడుతున్నాను, అక్కడ దొరికే ప్రొడక్ట్స్తో నేను వాడుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేంజ్ అయింది అనేది నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే వీకెండ్ అంటే లేట్గా లేస్తాము, లేట్గా పడుకుంటాము. నార్మల్గా కూడా కొంచెం వర్క్ రిలాక్సేషన్ ఉంది అంటే 11, 11:30కి పడుకోవడం, మళ్ళీ 6, 7:30 అలా లేకపోవడం.
నేను ఫస్ట్ చేసింది స్లీప్ని ప్రాపర్గా అలైన్ చేసుకున్నా. ఎలాగా, నో మ్యాటర్ వాట్. ఇప్పుడు నాకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది, దీనివల్ల నేను వెయిట్ గెయిన్ అయ్యాను, నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, స్కిన్ పాడైపోతుంది, నేను చూడడానికి కొంచెం లావుగా కనిపిస్తున్నాను, ఇవన్నీ కన్నా నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్, నా లైఫ్ స్టైల్ నాకు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏదైనా నాకు జాబ్ అయినా వాట్ ఎవర్ ఇట్ మై బి. సో నేను అప్పుడు అక్కడ రిజిగ్నేషన్ పెట్టేసి, ఓకే ఇది మెడిసిన్స్తో అవ్వదు, ఇంత టెన్షన్స్ 2 పడవల మీద కాలు పెట్టి అస్సలు అవ్వదు అని అక్కడ రిజిగ్నేషన్ పెట్టి బ్యాక్ టు ఇండియా వచ్చేసిన తర్వాత నేను చేసిన కొన్ని చేంజెస్. ఒకటి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు. సెకండ్, నిద్ర 9 అంటే 9 ఆర్ 9:30, మ్యాక్సిమం 9:30 to 10, ఇన్ బిట్వీన్ 10లో వీ హ్యావ్ టు స్లీప్. అండ్ మార్నింగ్ 5 to 5:30 లెగవాలి ఎట్ ఎనీ కాస్ట్. మీరు అలారం పెట్టుకుంటారా లేకపోతే మీకు అలవాటు అయిపోతుందో అది మీ ఇష్టం, బట్ లెగవాలి. లెగిసిన తర్వాత అంటే ఇక్కడంటే 8 hours కంప్లీట్ అయిపోతుంది. సో స్లీప్ కంప్లీట్ అయిపోతుంది, మీకు సౌండ్ స్లీప్ వస్తుంది. సో మేజర్ ఇదే, మీకు స్లీప్ కంప్లీట్ అవ్వకపోతే మీకు వెయిట్ అస్సలు లాస్ అవ్వదు. సెకండ్, మినిమం 45 minutes మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. అది వాక్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, స్కిప్పింగ్ చేస్తారా అనేది మీ ఇష్టం. నేనైతే పర్సనల్గా వాకింగ్ని ప్రిఫర్ చేసుకుంటాను, ఎందుకంటే ఒకసారి నేచర్లోకి వెళ్ళిన తర్వాత ఆ చల్లని గాలి అవన్నీ తగిలిన తర్వాత మనం డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఫీలింగ్లో ఉంటాం. సో నేను వాకింగ్ అయితే అడాప్ట్ చేసుకున్నాను నా లైఫ్ స్టైల్లో. 2 అయిపోయి. థర్డ్, మనం ఏం తింటున్నాము, ఏమేమి ప్రొడక్ట్స్తో కలిపి ఏమేమి థింగ్స్తో కలిపి ఒక ప్రోడక్ట్ అవుతుంది, ఒక కర్రీ అవుతుంది, అవన్నీ నేను కొంచెం చూడడం మొదలుపెట్టాను. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పాలు తాగాలి, ఆ పాలు ప్యాకెట్ పాలా, గేదె నుంచి వచ్చేవా, అసలు పాలు తాగకపోతే ఇప్పుడు ఏమవుతుంది. సో నేను కొన్ని రోజులు పాలని కట్ చేశాను నా డైరీ నుంచి. టీ తాగేదాన్ని, నా టీ ప్లేస్లో నేను ఇంకో టీని రీప్లేస్ చేసుకున్నా. ఆ ఇంకో టీ ఏంటి, ఆర్గానిక్ టీనా, నేను ఓన్ ఇన్వెంటరీ చేస్తున్న టీనా, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూపిస్తాను నేను మీకు ప్రాక్టికల్గా. కాఫీ బదులు నేను ఒక బ్లాక్ టీ లాంటిది, ఒకటి గ్రీన్ టీ లాంటిది ఒకటి చేసుకున్నాను. తర్వాత స్లీప్ పర్ఫెక్ట్ అయిపోయింది, వాకింగ్ చేసుకున్నాను. తర్వాత తినేది, ఇక్కడ మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే అన్నీ అయిపోతుంది అంటారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించడం అంటే మీరు ఏదో ఒక 4 ముద్దలు తినడం, ఒక ముద్ద తినడం ఇవన్నీ కాదు. మనం కర్రీస్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. అలాంటప్పుడు ఎక్కువ తింటే మన బాడీలో జరిగే చేంజెస్ నిజంగా అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇలా నేను చెప్పిన అది ఎంత చాలా చిన్న విషయం, ఇలా చెప్పినా మీకు అర్థం కాదు. వి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ మనకు మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు, ఇన్ బిట్వీన్ వస్తే, ఆర్ఎల్స్ మోర్ దెన్ 45 days తర్వాత వచ్చినప్పుడు, అసలు మన బాడీలో మనం ఫేస్ చేసేది, డిప్రెషన్కి వెళ్ళేది, ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఈ లైఫ్ చేంజ్లో వచ్చేసుకున్న స్లీప్ అవన్నీ చేంజ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. డెఫినెట్లీ స్కిన్ బాగుంటుంది, అన్నీ మొత్తం ఇష్యూస్ చాలా పర్ఫెక్ట్గా సాల్వ్ అవుతాయి. అండ్ ఈవెన్ నేను ఒకటి ఆర్గానిక్ టీ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను, కంపోజ్ చేసుకొని. దాంట్లో వాడిన ప్రొడక్ట్స్ ఏంటి, నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నా, ఈవెన్ మనకు దొరికే చాలా 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 ప్రొడక్ట్స్ అన్నీ కల్తీవే. దాంట్లోంచి మనం ఎలాగ బయటపడాలి, ఒకసారి మీరు మీ బిఎంఐకి వచ్చేసారు వెయిట్, దాని తర్వాత మళ్ళీ మీరు 60, 70, 80 వెళ్ళకుండా మీ వెయిట్ని ఎలాగ అక్కడే ఆపొచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ నూనెలు మనకు వచ్చే సన్ఫ్లవర్ ఆయిల్స్ అవన్నీ అసలు చాలా వేస్ట్ అండి. మీకు మరి చెప్పొచ్చో యూట్యూబ్లో చెప్పకుండా నాకైతే తెలియదు, కానీ అసలు ఆ ఆయిల్స్ మన వెయిట్ని ఎంత పెంచుతాయి అంటే వీ కెనాట్ ఇమాజిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఒక 1 month కోకోనట్ ఆయిల్తో ఆర్ఎల్స్ ఏమంటారు నెయ్యి దాంతో కుక్ చేసుకొని చూడండి. 1 month తర్వాత మళ్ళీ మనకు మార్కెట్లో దొరికే ఆయిల్స్ కుక్ చేసుకొని చూడండి, మీకు ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే మీ బాడీ చాలా చెప్తుంది మీకు. మనం అబ్జర్వ్ చేయాలి మన బాడీ మనతో ఎలా మాట్లాడుతుంది అనేది. సో దీని గురించి నేను ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ వాడాను, ఏమేమి ఆయిల్స్ వాడాను, మిల్లెట్స్ ఏమేమి వాడాను, రాగి అలాంటివి ఎలా తీసుకున్నాను, సో దట్ నేను కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఎలా బయటపడ్డాను, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఎలా ఫైన్ అయ్యాను, అవన్నీ మనం మాట్లాడుకుందాము. సో మీరైతే స్టే ట్యూన్ అవ్వండి, ఎందుకంటే ఇదే ఒక 30-40 minutes అవుతుంది, మీకు అర్థం కాదు. సో 1 by 1 మాట్లాడుకుందాం. ఈవెన్ మా ఫ్యామిలీలో ఒక 45 ఏజ్, మోర్ దెన్ 45 అమ్మాయికి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటే డైట్ పరంగా ఏమేమి ఆవిడ డైట్లో ఇంక్లూడ్ చేస్తుంది, తను తగ్గి తనకు మోనోపాస్ సిమ్టమ్స్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యాయి అన్నమాట. సో అవన్నీ ఎలా చేసుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాము. మీరైతే ఇప్పటివరకు వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కంటిన్యూ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే నా ఛానల్ని గ్రో చేయాలి. ఒక జెన్యూన్ ఛానల్గా మంచిగా ఒక ఆర్గానిక్ మంచి ఫుడ్స్ ఈ ఛానల్కి వస్తే
మనకు మంచి ప్రొడక్ట్స్ తెలుస్తాయి. ఓకే, ఇక్కడ ఇవి దొరుకుతాయా, ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు ఇలా జరిగింది ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి ఇప్పుడు పీసీఓడి ఫ్రీగా హ్యాపీగా తనకు మొత్తం జరగాల్సిన హార్మోనల్ బ్యాలెన్స్ మొత్తం వల్లనే అయిపోయినాయా అన్నట్టు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. నేను డెఫినెట్లీ సిరీస్ అయితే చేస్తాను, మీరైతే స్టే ట్యూన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్ అస్ క్రియేట్ ఏ గుడ్ వైబ్, ఒక పాజిటివ్ వైబ్ ఈ ఛానల్ ద్వారా క్రియేట్ చేద్దాము. ఒక్కటే మోటో అండి, మనం మెడిసిన్స్తో బతకూడదు, మన ఫుడ్తో బతకాలి తప్ప మెడిసిన్స్తో బతకూడదు. ఎప్పుడైతే మనం ఫుడ్ని మెడిసిన్లా తీసుకుంటామో మెడిసిన్ని ఫుడ్లా తీసుకునే రోజు రాకూడదు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాలాగా చాలామంది ఆడపిల్లలు అండ్ ఈవెన్ అమ్మలు ఉండుంటారు, వాళ్ళకి ఎస్పెషల్ లేడీస్ ఇష్యూస్తో మెడిసిన్స్లో వెళ్ళకూడదు అనేది నా ఓన్ ఒపీనియన్. మెడిసిన్స్ రాంగ్ అని అయితే నేను చెప్పను, బట్ నాకు ఫుడ్ అవైలబుల్గా ఉంది, ఐ విల్ ప్రిఫర్ మై హోమ్ ఫుడ్, ఐ విల్ టేక్ మై ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. సో వై షుడ్ ఐ నీడ్ టు ప్రిఫర్ మై మెడిసిన్స్ అనేది నా ఓన్ పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, వీ విల్ బీ ఇన్ టచ్. థ్యాంక్ యూ సో మచ్.